హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక పక్కా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు బిగ్ బాస్ హౌస్లోకి. అక్టోబర్ 5న గ్రాండ్ లాంచ్ అయితే ఉండబోతోంది. ఫస్ట్ వచ్చేది దిల్సే మెహబూబ్. సీజన్ 4 నుంచి వస్తున్నాడు. ఫిజికల్గా మంచి ఫిట్గా ఉంటాడు. టాస్కులు బాగా ఆడతాడు. ఆ సీజన్లో తన ఫ్రెండ్ సోహెల్తో అయితే మంచి బాండింగ్ ఉంది. యూట్యూబర్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఇతను వస్తే పృథ్వీకి మంచి పోటీ అయితే ఇస్తాడనిపిస్తోంది. నెక్స్ట్ యాంకర్ రవి. ఫస్ట్ యాంకర్ రవి రాడనుకున్నాం, కానీ పక్కా వస్తున్నాడు. ఇతను సీజన్ 5లో అయితే ఉన్నాడు. ఇతను యాంకర్గా అయితే మంచి పేరు ఉంది. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఇతను నిఖిల్కి మంచి పోటీ అయితే ఇస్తాడనిపిస్తోంది. ఇక అశ్వత్థామ 2.0 గౌతమ్ కృష్ణ. ఇతనికి యాటిట్యూడ్ కింగ్ అనే పేరు కూడా ఉంది. ఇతను కూడా ఫిజికల్ టాస్క్లో పర్వాలేదు. ఇక సీజన్ 7 నుంచి నైని పావని. ఈమె మాత్రం హౌస్లో బాగానే టాస్క్లు ఆడుతుంది. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాస్కుల్లో. ఇక 7th సీజన్ నుంచే టేస్టీ తేజ కూడా వస్తున్నాడని కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇతను 99% అయితే వచ్చే ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇక ముక్కు అవినాష్ సంగతి తెలిసిందే. సీజన్ 4 నుంచి బిగ్ బాస్కి వచ్చాడు. హర్యానాతో అయితే ముక్కు అవినాష్కు మంచి లవ్ బాండింగ్ క్రియేట్ చేశాడు బిగ్ బాస్ ఆ సీజన్లో. ఇక జబర్దస్త్ రోహిణి 3rd సీజన్ నుండి వస్తుంది. ఈమె నామినేషన్లో పక్కవారితో మాట్లాడినందుకు ఎలిమినేట్ అయితే అయ్యింది ఫన్నీగా ఆ సీజన్లో. ఇక సీజన్ 1 నుంచి హరితేజ వస్తుంది. ఈమె సీనియర్, అందరికన్నా మంచి ఫన్నీగా ఉంటుంది. ఇక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే వారి వల్ల టీఆర్పీ రేటింగ్ అయితే పెరగవచ్చు. వీళ్ళందరూ సెలబ్రిటీస్. మరి ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళకి అంత అనుభవం అయితే లేదు. వీళ్ళందరినీ కలిపి టీమ్స్గా తీస్తాడా, లేక సీజన్ 8 ఒక క్లాను, వైల్డ్ కార్డ్ ఒక క్లాను ఉంచుతాడా చూడాలి. ఒకవేళ ఇలాగే ఉంచితే వైల్డ్ కార్డ్ క్లాన్ బలంగా ఉంటుంది. నిఖిల్ ఫిజికల్ టాస్క్లలో ఆడగలడు, కానీ మైండ్ గేమ్ అయితే ఆడలేడు. ఈ కాశ్మీ అనవసరంగా ఆవేశపడుతుంది. ఈమె హరితేజ లాంటి సీనియర్ ముందు ఇమడలేదు. ఇక రోహిణి గట్టిపిండమే. సీత, ప్రేరణ కొంచెం బెటర్ ఉన్న వాళ్ళలో. మణికంఠ ఓవర్ థింకింగ్, ఎమోషన్ అవుతారు. ఇక వైల్డ్ కార్డ్స్ వచ్చాక హౌస్ రచ్చరంబోలా మారిపోతుంది. అవర్కి సినారే మారిపోతుంది. ఈ వచ్చే వైల్డ్ కార్డ్స్లో ఉన్న ఎవరికి యాటిట్యూడ్ అయితే లేదు. యాష్మి, పృథ్వీలాగా. ఆదిత్య, ఓం, సీత, మణికంఠ, నబిల్ బెటర్. కొంచెం ఓవర్ యాక్షన్ అయితే లేదు వీళ్ళందరికీ. హౌస్లోకి వచ్చామంటే మంచి బిహేవియర్తో పాటు పక్కవారి పట్ల కొంచెం ప్రేమ కూడా చూపించాలి. అంతేగాని గేమ్స్ వదలమని కాదు. మరి చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.